నా పేరు రాజారెడ్డి. మాది బురుజు, తంబళ్ళపల్లి మండలము, గ్రామము. ఇక్కడ రాజకీయ పరంగా జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థిగా కొండా నరేంద్రన్న గారిని ఎంచుకుంటే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఆయన ఎందుకు రావాలి అంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు నియోజకవర్గం అంతా తిరిగి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి, ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు మేము ఈ రోజుకి కూడా ఆయన గుర్తు చేసుకుంటుంటాము. ఆ రోజు నుండి కూడా మళ్ళీ పీఆర్పీ విలీనమైతే, విలీనం తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీలో తెలుగుదేశంలో చేరడం జరిగింది. అప్పుడు నిరాశపరిచినాడు. ఇప్పుడు 2024కు నరేంద్రన్న గారు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి తిరుగుతున్నాడు. కొండా నరేంద్రన్న గారికి జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థిగా టికెట్ ఇస్తే ఆయన నియోజకవర్గం అంతా బంధుగుణం ఉంది. అలాగే చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఉన్నాయి. మూడవది వచ్చేసి ఆయన ఒక పారిశ్రామికవేత్తగా అమెరికాలో ఉంటూ ఇక్కడ ఎన్నో విద్యార్థులకు ఎంతోమందికి అనుకూలంగా చేస్తాడనే ఒక మనస్సుతో మేము ఈరోజు ఆయన కోరుకుంటున్నాము. రైతు విషయానికి వస్తే రైతు సదస్సు ఏర్పాటు చేసి 1000 మందిని పిలిపించి ఆయన పెట్టినటువంటి ఆ సదస్సులో అగ్రికల్చర్ విషయంగా బాగా తెలియపరిచినాడు. దాంట్లో కూడా ఆ రైతు పరంగా కూడా ఆయన్ను చాలామంది రైతులు చాలా గౌరవించి సత్కరించి మాకు నాయకుడిగా నువ్వు సరిపోతావు అనేటటువంటి ఒక రైతు సదస్సు, ఆత్మీయ సదస్సు కూడా ఒకటి పెట్టి రైతు ఆత్మీయ సదస్సులో పాల్గొనడం మేము జరిగింది. ఆయన పట్ల ప్రజలు మాత్రం చాలా సానుకూలంగా ఉండారు. ఇది మీరు గౌరవించాలి. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ గమనించి ఆయనకు టికెట్ వచ్చేటట్టు 100% చేయాల్సిందిగా ఒక తంబళ్ళపల్లి వాసిగా నేను కోరుకుంటున్నాను. మెయిన్ ఎందుకు అంటే విద్యార్థి పరంగా మాకు చాలా అనుకూలం ఉంటుంది, రైతు పరంగా విద్యార్థి పరంగానే కోరుకుంటున్నాం. దయచేసి అర్థం చేసుకుంటారని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ అభ్యర్థిగా లేదా జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థిగా కొండా నరేంద్రన్నకు టికెట్ ఇవ్వాలి. ఇస్తే బాగుంటుంది. 100% ఇవ్వాలా. మా ప్రజలంతా కొండా నరేంద్రన్న వెనకింటే, అది ఎట్టి పరిస్థితుల్లోన వేరే ఆలోచన అంటూ మాకు లేదు. ఆయన వస్తే బాగుంటుందనే ఒకే ఒక ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ ప్రైమ్9 న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాము. మాది తంబళ్ళపల్లి మండలము, ఇట్నేనివారిపల్లి. నేనేమనగా కొండా నరేంద్రన్న గురించి 4 విషయాలు మాట్లాడతా. కొండా నరేంద్రన్న 2008లో ప్రజారాజ్యం నుంచి నాకు తెలుసు, చూస్తున్నా. ఆయన ఎన్నో కష్టాలు పడి ఎంతో ఉన్నత స్థాయికి పోయినాడు. ప్రజల్లో ఎన్నో చేసినాడు. మొన్న కొత్తకోటలో కూడా మీటింగ్ పెట్టినాడు. కొత్తకోట మీటింగ్లో కూడా ఎంతోమంది ఇది మాకు పరిస్థితి బాగాలేక ఇది బాగాలేదనా అని చెప్పినా కూడా వాళ్ళకి సహాయం కూడా చేసినాడు. గుళ్ళకు దాన ధర్మాలు చేసినాడు. ప్రజలు ఎప్పుడు కోరినా మాకు ఈ సహాయం అంటే 12 గంటల నైట్లో కూడా ఫోన్ చేసి ఒక కాల్ చేసినా కూడా ఎత్తుతాడు, మాట్లాడతాడు. ఓపీ అయితే కన్నా అయిపోయేదంటే అట్లా ఎంత. కొండా నరేంద్రన్న టికెట్ ఇచ్చి కొండా నరేంద్రన్న మనం గెలిపించుకోవాలని మేము కూడా మా శక్తి కాడికి మేము ఎంతోమంది చెప్పుకొని మేము ఓట్లు వేయించగలము. కొండా నరేంద్రన్న మాకు ఎట్టా అంటే 2008 నుంచి ప్రజారాజ్యంలో తెలుసు. అసలు 2014లో టికెట్ అన్నకు ఇవ్వాల్సింది. అప్పుడు కూడా టికెట్ ఇవ్వలేదు కొండా నరేంద్రన్నకు. అప్పుడు కూడా ఇప్పుడు జీశంకర్ వచ్చినాడు. జీశంకర్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఒక మండలంలో 2 మీటింగ్లు 3 మీటింగ్లు పెట్టినాడు. ఇప్పుడు కూడా అసలు కొంతమంది భోజనాలు ఉంటే కొంతమంది భోజనాలు ఉండవు వచ్చిన వాళ్ళకు. ఇప్పుడు కూడా అదినా ఎప్పుడు బెంగళూరులో ఉంటాడు. ఆయన రియల్ ఎస్టేట్ చేసుకుంటా అంటాడు. ఎప్పుడు కానీ తమ్మలపల్లిలో మీటింగ్ పెట్టినా ప్రజల్లోకి రావాలా, ప్రజల్లో పల్లె సమస్య తెలుసుకోవాలా, పల్లెలో ఏం జరుగుతుందిరా, ప్రజల్లో వాటర్ ఉందా, వీళ్ళకి ఏం లైట్లు ఉన్నాయి, ఏం కనుక్కునేడైతే కాదు జయశంకర్ అన్న. ఇంతవరకు కూడా నేను చెప్తున్నాను. అదే కొండా నరేంద్రన్నకి ఇస్తే టికెట్ మాకు బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. నేను ఇప్పుడు డిగ్రీ చదువుకొని కంప్లీట్ చేసుకొని బీకామ్ చేస్తున్నా. బీకామ్ కూడా కంప్లీట్ అయితే నాకు ఇక్కడ సొంత నియోజకవర్గంలో ఓ కంపెనీ లేదు. ఒక కంపెనీ ఉంటే మేము 10,000-15,000 సంపాదించుకొని ఇంట్లో వాళ్ళని చూసుకుంటే ఇక్కడనే ఉండడం. అది లేకనే కదా ఇప్పుడు మేము అదర్ డిస్ట్రిక్ట్లోకి పోయి బెంగళూరు అట్లా పోయి వసతి పోయి ఆడ పీజీలు కట్టుకొని అక్కడ ఇచ్చే 15,000-25,000 చాలక మేము ఈ పరిస్థితి పడుకోవాలి కదా. ఇంట్లో వాళ్ళని వదిలేసి ఇంట్లో వాళ్ళకి ఏమన్నా పరిస్థితి బాగాలేటనే ఆడ నుంచి ఇటుకి రావాలా. మాకు ఇచ్చే 20,000-25,000తో ఏమొస్తుంది. అదే కొండా నరేంద్రన్నకి వస్తే ఒక ఎమ్మెల్యే టికెట్ వస్తే ఆయన చేస్తాడని మాకు నమ్మకం ఉంది, భరోసా అయితే ఉంది ఫుల్గా. నా పేరు డి భాగ్యమ్మ, ఇట్నేనివారిపల్లి, తంబళ్ళపల్లి తాలూకు, అన్నమయ్య జిల్లా.
మళ్ళీ వచ్చి ఇప్పుడు మాకు ఎవరు వచ్చినా ఏం సహాయం ఎప్పుడే కానీ చేయగలుచుకోవాలి. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే వచ్చినా మా పల్లి కూడా ఏం అభివృద్ధికి లేదు, మాకు వాటర్ సప్లై లేదు, పిల్లలకి స్కూల్ లేదు. అవంతా చేసి నరేంద్రన్నకు మేము సీట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. కాకపోతే నరేంద్రన్న వస్తే పిల్లల లైఫ్లో బాగుంటాయి, మేము బాగుంటాము, అందరము బాగుండాలని కోరుకుంటా నరేంద్రన్నకి సీట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. నా పేరు మల్లప్ప. ఎవరు? మేకలాపల్లి కొండ కింద మేకలాపల్లి. అన్న అంటే మాకు అభిమానము. అన్నకు సీటు నరేంద్ర అన్న వస్తే మాకు అన్నకు సీట్ వచ్చేది మాకు సంతోషము. మేము గెలిపిస్తాం అందరం మలుకొని. మాకు అందరికీ సేవ చేస్తాడని మాకు భ్రమ ఉంది, మాకు అభిమానము. ఇప్పుడు చూసినాము, అప్పుడు బాగా అందరికీ బాగా చూసినాడు. ఇప్పుడు ఆయనకు సీట్ వస్తే మేము గెలిపిస్తాం, అందరం ముందర ఉండి గెలిపిస్తాం. మా పేరు నాగార్జున, మాది రంగసముద్రం పంచాయతీ. మా తంబాలపల్లి నియోజకవర్గానికి నరేంద్ర అన్న అట్లాంటి వ్యక్తి మంచి వ్యక్తి కాబట్టి ఆయన చేసే కార్యక్రమాలు గుళ్ళకు గోపురాలకి మంచి డబ్బులు ఇచ్చి సహాయం చేసినాడు. ఆయన మాకు తంబాలపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటే మంచిది. ఆయన చేసిన పనులు అంతా మంచి మంచి పనులు చేస్తున్నాడు. గుళ్ళకి మళ్ళీ వచ్చేసి ఈ వృద్ధాశ్రమాలకి డబ్బులు ఇస్తున్నాడు. మళ్ళీ వచ్చేసి కంటి ఆపరేషన్లకి అవన్నీ మంచి మంచి పనులే చేస్తున్నాడు. ఆయనకు ఓటేసి గెలిపించుకుంటే మాకు ఎమ్మెల్యేగా ఉంటే ఆయన ఇంకా మంచిది మాకు.